ఈ వీడియోలో పీడిఎంఎస్ఎఫ్ ఫైనల్ వెర్షన్ను అంటే పోలింగ్ డే రోజు ఉపయోగించే ఫైనల్ వెర్షన్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి, అదేవిధంగా దాంట్లోకి ఏ విధంగా పాస్వర్డ్ని చేంజ్ చేసుకొని లాగిన్ అవ్వాలి, నెక్స్ట్ ఏ విధంగా ఆ పోలింగ్ డే రోజు మనం ఈ యాప్లో డేటాని ఎంటర్ చేయాలనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈ పీడిఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో పీడిఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఫర్ పీఓస్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ పీడిఎంఎస్ యాప్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో క్రిందకి రండి. ఇలా కిందకు వస్తే ఇక్కడ మీకు పీడిఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పీడిఎంఎస్ ఏపీకే ఫైల్ అనేది ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో ఉండదు కాబట్టి ఈ విధంగా మనం ఏపీకే ఫైల్ని మనం ముందుగా డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో తర్వాత దానిని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఈ పీడిఎంఎస్ యాప్ ఫైనల్ వెర్షన్ ఇన్స్టాల్ చేసే ముందు మీ మొబైల్లో ఉన్న పాత యాప్ ఉంటే దానిని అన్ఇన్స్టాల్ చేయండి, లేదంటే కొత్తది ఎక్కదన్నమాట. పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా మనల్ని లాగిన్ అవ్వమంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద పిఓ గారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడ ఈ యాప్ పిఓ గారికి మాత్రమే ఓపెన్ అవుతుంది కాబట్టి పిఓ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి పాస్వర్డ్ వచ్చేసరికి స్టార్టింగ్లో డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికీ ఒకటేనమాట. అదేంటంటే క్యాపిటల్ పి డిఎంఎస్ అంటే పీడిఎంఎస్లో పి ఒకటే క్యాపిటల్ లెటరు pdms@2024. ఈ పాస్వర్డ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సేమ్ ఇదే పాస్వర్డ్ని ఇచ్చేసేసి అక్కడ ఇచ్చిన ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమంటుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి, అంటే pdms P@2024 ఇచ్చేసేసి ఈ కింద రెండో దాంట్లో కొత్త పాస్వర్డ్ని సెట్ చేయండి. ఈ రెండో దాంట్లో ఏ కొత్త పాస్వర్డ్ అయితే ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ని మూడో దాంట్లో కూడా ఇవ్వండి. ఇక్కడ ఇచ్చే ఈ పాస్వర్డ్ అనేది 8 లెటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అది స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, లేదంటే ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ కాంబినేషన్స్తో మీరు సెట్ చేసుకోండి. 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇలా మీరు కొత్త పాస్వర్డ్ను ఈ 2, 3 కాలమ్స్లో ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు యాప్లోకి కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వగానే ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి పిఓ అని చెప్పేసి ఇక్కడ మీకు ఏ పోలింగ్ సెంటర్ కేటాయించారో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ ఊరి పేరు, అదేవిధంగా ఆ పిఎస్ నెంబర్ కూడా, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ విధంగా మీకు ఎక్కడ సెంటర్ కేటాయించింది అనేది ఈ యాప్లోకి లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఈ యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రీ పోలు, మాక్ పోలు, యాక్చువల్ పోలు, SOS అలారము, రిపోర్ట్స్, చేంజ్ పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ని మరలా మార్చుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్. ఇది తప్పించి ఈ మిగతా అన్నిటినీ మనం పోలింగ్ డే రోజు మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని ఏ విధంగా పూర్తి చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రీ పోల్ వస్తే స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్. దీంట్లో స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాము. ఈ విధంగా డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్, ఇది కూడా ఎస్ అని చెప్పి ఇస్తాము. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, ఇక్కడ దీనికి సంబంధించి పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ఇష్యూయింగ్ ID కార్డ్స్ అండ్ వర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ మాక్ పోల్ అట్ 5 AM, ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తాం. ఈ విధంగా ఈ ప్రాసెస్లో జరిగే ఈ ఈవెంట్స్ మొత్తాన్ని మనం ఎస్ అని చెప్పి ఈ విధంగా మనం సబ్మిట్ చేసేయాలి. ఇలా మనం ఎస్ అని చెప్పి ఇస్తే ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, ఇక్కడ వెబ్కామ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అక్కడ మనకి వెబ్కామ్ కనుక ఉందనుకోండి అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ ఆ ఫోటో కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. దీని కొరకు ఇక్కడ ఫోటో సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఫోటో తీయాల్సి ఉంటుంది. ఒకవేళ వెబ్కామ్ అనేది లేదనుకోండి ఇక్కడ నో అని ఇస్తాము. రీజన్స్ వద్ద మనకి వెబ్కామ్ లేదని చెప్పేసి నాట్ అవైలబుల్, నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఈ విధంగా మనం రీజన్స్ ఇస్తాము. నెక్స్ట్ ఈ విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్, ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. పోస్టర్ డిస్ప్లేడ్ ద పోలింగ్ స్టేషన్, ఎస్ అని చెప్పిస్తాం. ఈ విధంగా మనం ఇచ్చేసేసి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ ఈ ఫస్ట్ది అయిపోయింది. ఈ మాక్
పోల్ స్టార్టెడ్ వద్ద ఇక్కడ కూడా ఎస్ఆర్ను అడుగుతుంది. మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్ ఇక్కడ ఎస్ అంటాము. తర్వాత ఇదే విధంగా కూడా రెండోది కూడా ఎస్ అంటాము. సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ మాక్ పోల్ కంప్లీటెడ్. ఇక్కడ మాక్ పోల్ కంప్లీట్ అయిందా అని చెప్పి ఇక్కడ ఎస్ అని చేస్తాము. మాక్ పోల్ సర్టిఫికేట్స్ ఈజ్ ఫిల్డ్ ఇక్కడ కూడా ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్ అంటే మనం కంట్రోల్ యూనిట్లో ఆ మాక్ పోల్ని క్లియర్ చేసామా, టోటల్ అనేది 0 చేసామా, ఇది కూడా ఎస్ అని చెప్పేస్తాం. ఈ విధంగా అన్ని ఎస్ అని చెప్పేవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్ ఇక్కడ కూడా ఎస్ అంటాము, ఇక్కడ కూడా ఎస్ అంటాము. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అనేవి ఈవీఎం మిషన్లు అనేవి మనం సీల్ చేసామా. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం డ్యూరింగ్ మాక్ పోల్ టైంలో ఏమైనా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ ఏమైనా చేస్తే ఇక్కడ ఎస్ ఇస్తాము. నెక్స్ట్కి వచ్చేసరికి యాక్చువల్ పోల్. ఇక్కడ యాక్చువల్ పోల్కి వచ్చేసరికి స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్. ఇక్కడ యాక్చువల్ పోల్ హ్యాజ్ స్టార్టెడ్. యాక్చువల్ పోల్ స్టార్ట్ అవ్వగానే మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆ ఈవెంట్స్ అనేవి అయిపోగానే వెంటనే చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఓటర్ టర్న్అవుట్ నుంచి మనం ఎంతంత ఓటింగ్ జరిగింది అనేది నంబర్ ఆఫ్ మేల్స్, ఫీమేల్స్, నంబర్ ఆఫ్ థర్డ్ జెండర్స్ ఈ విధంగా మేల్, ఫీమేల్, ఈ విధంగా ఈ నెంబరింగ్ ఇచ్చేసేయాలి. ఇలా మనం 9కి ఒకసారి, 11కి ఒకసారి, 1 PM-కి ఒకసారి, 3 PM-కి, 5 PM-కి, 7 PM. నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ అట్ 6 PM. ఈ విధంగా ఈ డేటా మొత్తాన్ని మనం ఆ టైం అవగానే మనం వెంటనే ఈ యాప్లో సబ్మిట్ చేస్తూ ఉంటుంది పిఓ గారు. నెక్స్ట్ క్లోజ్ ఆఫ్ పోల్. ఇక్కడ కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇవన్నీ కూడా మనం దాదాపుగా ఎస్ అవుతాయి. ఇక్కడ సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ఓటర్ టర్న్అవుట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ అట్ 6 PM. 6 PM వద్ద మనం ఎన్ని టోకెన్స్ ఇచ్చామనేది ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఫైనల్ ఓటర్ టర్న్అవుట్. ఇక్కడ మనం ఫైనల్గా ఎంతమంది మేల్స్, ఫీమేల్స్, థర్డ్ జెండర్స్ ఈ వివరాలు టోటల్ పోల్డ్ ఓట్స్ ఈ విధంగా ఫైనల్ ఇస్తాము. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్ ఇవి కూడా అన్ని కంప్లీట్ అయిపోయినట్లుగా ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్ ఇవి కూడా ఎస్ అని చెప్పి ఇచ్చేసి సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా ఈ ఈవెంట్స్ అన్నిటిని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఆ ఈవెంట్ అనేది అంటే ఆ టైం అనేది అయిపోగానే వెంటనే మనం ఇవన్నీ సబ్మిట్ చేసేయాలి. ప్రీపోల్ జరిగినప్పుడు అంటే ప్రీపోల్ ముందు జరిగే ఈవెంట్స్ అన్ని ముందు రోజు చేసేస్తాము ఆ టైం ప్రకారం. నెక్స్ట్ మాక్ పోల్ అవగానే ఈ మాక్ పోల్ సంబంధించి చేసేస్తాము. నెక్స్ట్ యాక్చువల్ పోల్లో కూడా ఇక్కడ టైమింగ్స్ ప్రకారం ఈ ఈవెంట్స్ ప్రకారం ఎప్పుడెప్పుడు జరుగుతాయో మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఈవెంట్స్ అనేవి అయిపోగానే వెంటనే ఈ డేటా మొత్తాన్ని సబ్మిట్ చేసేయాలి ఇన్ టైంలో. ఈ విధంగా పిఓ గారు ఈ పీడిఎంఎస్ యాప్ని ఈ విధంగా లాగిన్ అయిపోయి ఈ ఎలక్షన్స్ టైంలో ఈ విధంగా ఈ యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్ని నా వెబ్సైట్ అయిన amaravatiteacher.com నుంచి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.